హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్ టుగెదర్ తెలుగు. సో నిన్న ప్లేవ్రైట్ అంటే ఏంటి, ప్లేవ్రైట్ దేనికి యూజ్ చేస్తామో చూసాం కదా. సో ఈరోజు పైథాన్ని ఇన్స్టాల్ చేసి అండ్ పైథాన్తో పాటు మనం వర్క్ చేస్తున్న ఐడిని కూడా ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ దీనికోసం ఏంటంటే మీరు గూగుల్లోకి వెళ్ళి జస్ట్ పైథాన్ అని సెర్చ్ చేయండి. సో మీరు ఎప్పుడైతే సెర్చ్ చేసారో ఫస్ట్ వస్తుంది మీకు ఒక లింక్. సో దాన్ని క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ పైథాన్ వెబ్సైట్కి వెళ్తారనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి లింక్ వస్తుంది, చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి సో మీరు పైథాన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అని ఏమంటారు, ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది. లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి పైథాన్ 3.14. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంటంటే దీని రిలీజెస్ కానీ దీనికి సంబంధించిన మొత్తం అన్నీ మీకు వస్తాయి. సో ఇక్కడ మనం కిందకి వెళ్తే మీకు మీ ఓఎస్ ఏంటి అండ్ ఆ ఓఎస్కి సంబంధించిన వర్షన్ ఏంటనేది వస్తుంది. సో దీంతో పాటు మీకు ఏంటంటే పిఐపి కూడా అది ఇన్స్టాల్ అవుద్ది అనమాట. సో మీరు జస్ట్ దీన్ని మీది విండోస్ 64 బిట్ అయితే దీన్ని క్లిక్ చేస్తారు, ఆర్ ఎల్స్ 32 అయితే దీన్ని. సో బేస్డ్ ఆన్ దీన్ని ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. మనకి ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది, .exe ఫైల్. ఆ ఫైల్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ ఫైల్ ఇక్కడ మనకి ఇలా వస్తుంది. సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను, ఇక్కడ చూసారా పైథాన్ నేను 3.7 ఇన్స్టాల్ చేశాను. సో దాన్ని నార్మల్గా మీరు డబుల్ టప్ చేస్తే అది ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. ఓకేనా. సో ఈ ప్రజెంట్ అయితే నేను పైథాన్ ఇన్స్టాల్ చేయట్లేదు. సో ఒకసారి మనకు పైథాన్ ఇన్స్టాల్ అయింది లేనిది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మనం పైథాన్ అనే కీవర్డ్ ఇచ్చామనుకోండి కమాండ్. సో మనం పైథాన్లోకి వస్తాం అనమాట. ఇప్పుడు ఇంతకుముందు వేరే ఇక్కడ ఈ ఇండెంటేషన్ ఏం కనిపించింది కాదు కదా, ఇప్పుడు కనిపిస్తుంది. అంటే ఏంటంటే మన దాంట్లో పైథాన్ ఉంది అండ్ పైథాన్ వర్షన్ ఏంటంటే 3.13 వర్షన్ అనమాట. ఓకే. సో ఇది పైథాన్ అయితే మనం ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు మనం ఐడిని కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఐడిని ఇన్స్టాల్ చేసిన తర్వాత సెటప్ చేద్దాం. సో దానికోసం ఏంటంటే మనం పైచామ్ని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీరు వేరే దీన్ని ఓపెన్ చేసి పైచామ్ అని టైప్ చేయండి. సో ఇదేంటంటే ఐడి పైథాన్ రిలేటెడ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో మనం పైచామ్ని వాడుతున్నాం పైచామ్ కోసం. సో ఇలా మీకు వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ లింక్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో పైచామ్ అని కాకుండా పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ అని క్లిక్ చేయండి. సో ఎందుకంటే ఇదైతే ఫ్రీ ఓపెన్ సోర్స్ అనమాట. అలా కాకుండా నార్మల్ పైచామ్ కానీ మీరు ఇన్స్టాల్ చేశారంటే మీరు దానికి పే చేయాల్సి వస్తుంది అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ ఫ్రీ డౌన్లోడ్. ఫ్రీ డౌన్లోడ్ చేయగానే మనకి డౌన్లోడ్ అవుతుంటుంది. సో కమ్యూనిటీ ఎడిషన్ ఉంది కదా, కాకపోతే ఏంటంటే నేను డౌన్లోడ్ ఆపేసాను. సో అన్వెరిఫైడ్ ఫైల్. సో దీన్ని ఆన్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఒకసారి డౌన్లోడ్ అయ్యాక చూపిస్తాను. సో అది ఇక్కడ డెస్క్టాప్లో డౌన్లోడ్ అయింది. సో దీన్ని మనం వేరే ఫోల్డర్లో పేస్ట్ చేద్దాం. సో మనం ఇక్కడ పేస్ట్ చేసాం, దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేశాక ఐ విల్ షో యూ. సో పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఒక పాపప్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనం చేసే ప్రాజెక్ట్స్ కానీ అవి ఎక్కడ సేవ్ చేయాలి అని చెప్పి ఇది అడుగుతుంది అనమాట. సో మనకి కావాల్సిన లొకేషన్ మనం ఇవ్వచ్చు. గో టు డెస్క్టాప్ అండ్ దిస్ పీసీ. ఇట్స్ వెరీ స్లో. And here documents, then just create one more folder, or else you can give expression.
So installing, those kind of things, it's very difficult in my, it's very old laptop. సో ఇన్స్టాలేషన్ అనేది చాలా టైం పడుతుంది. సో అయినా సరే చేద్దాం. జస్ట్ మేక్ న్యూ ఫోల్డర్. దీంట్లో మనం ప్లే బ్రైట్ అని ఒకటి క్రియేట్ చేద్దాం. ప్లే బ్రైట్. సో క్లిక్ ఆన్ ఓకే. So then click on next. It will create a desktop shortcut and updates, add open folder as project, create associations. You can add update path variable, restart needed. I don't think it's required because we మనం తర్వాత యాడ్ చేద్దాం దీన్ని. సో ఇప్పటికైతే జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో అగైన్ టైం పడుతుంది అనుకుంటా. సో ఆఫ్టర్ లాంగ్ టైం పైథాన్ అనేది ఇన్స్టాల్ అయింది. సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, రన్ చేద్దాం, ఫినిష్. సో ఇది క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫినిష్ కొట్టగానే ఇది రన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఒకసారి పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. పైచామ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ స్క్రీన్లో ఏంటంటే ఇక్కడ పైథాన్ వెర్షన్ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మన పైథాన్ ప్రాజెక్ట్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనం ఏదైనా ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ప్రజెంట్ అదే ఉంచేస్తున్నాను అనమాట లోడ్ అవ్వడం కోసం. సో ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఇది అడుగుతుంది, ఏ ఎన్వైర్న్మెంట్ కావాలని. మనకి డిఫాల్ట్గా కొన్ని వస్తాయి, బట్ మనం కస్టమ్ చేసుకోవచ్చు, కస్టమ్ ఎన్వైర్న్మెంట్. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏ ఎన్వైర్న్మెంట్ వాడదాం అనుకుంటున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బేస్ పైథాన్ ఏంటనేది అది అడుగుతుంది, ఇది లోడ్ అవుతుంది అనమాట. సో మనకి ముందేం లేదు కాబట్టి జస్ట్ జనరేట్ న్యూ ఎన్వైర్న్మెంట్ సెలెక్ట్ చేద్దాం. సో ఇది ఇంకా లోడ్ అవుతూనే ఉంది. సో రిమైనింగ్ సెషన్ రేపు కంటిన్యూ చేద్దాం. ఈరోజుకి బాయ్, విల్ సీ యూ టుమారో. రావట్లే.